జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు నా వచ్చిరాని వ్యాయామం చేసి చూపిస్తున్నాను. నేను రోజు ఉదయం లేచి నా కాలకృత్యాలు చేసుకుని స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తానండి. కొన్ని ఇలాగా 12 చేస్తాను, కొన్ని చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఎక్కువ చేస్తే ఎక్కువ టైం పడుతుంది కదా, అది చూస్తూ మీరు ఉండలేదు ఎక్కువసేపు. ఎందుకంటే అందరికీ రీల్స్ అలవాటు అయిపోయి ఎక్కువ టైము ఈ ఫుల్ వీడియోస్ మీద కేటాయించలేకపోతున్నారు. అది మన తప్పు కాదు, రీల్స్ తప్పు అనమాట. ఓకే, ఉదయం ఉదయాన్నే లేచి ఎప్పుడు లేస్తే అప్పుడు చేస్తానండి. ఎందుకంటే ఉదయాన్నే తెల్లగడ్డ లేచిపోతానని చెప్పలేను. నిద్ర పట్టదు నాకు, నైట్ ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోతే లేట్గా లేస్తాను. మీరు పనులు ఎప్పుడు చేసుకుంటారా అనుకుంటారు. మాకు బాక్సులు క్యారీ అన్నీ రాత్రి వండేసుకుంటాం మేము. ఎందుకంటే ఇక్కడ చల్లగానే ఉంటుంది, అందరూ ఉదయాన్నే వెళ్ళిపోతుంటారు అనమాట. అందుకని మాకు ఇంట్లో చెప్పారు, రాత్రి వండేసుకుంటే ఈజీగా ఉంటుంది నీకంటే రాత్రి వండేసుకుంటాము. అందుకని పొద్దున్న కొంచెం లేట్గా లేచినా కొంచెం పనులు నడుస్తుంటాయి. లేచి ఇంకా నా పనులు కాలకృత్యాలు తెచ్చుకుని స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తాను. దాని తర్వాత లాస్ట్లోని మఠం వేసి కూర్చుని కొంచెం దేవుడు చదువుకుంటానండి. అంటే నిలబడి చేసాం కదా, కాళ్ళు మాకు కొంచెంసేపు కూర్చుంటే కాళ్ళు వంగుతాయినప్పుడు అన్ని చైర్స్లోని సోఫాలోనే కూర్చుంటున్నాం, కింద కూర్చోట్లేదు. భోజనానికి కూడా డైనింగ్ టేబుల్ యూజ్ చేస్తున్నాం కదా, కొంచెంసేపు అయినా కొంచెం ఖాళీగా మఠం వేసుకుని కూర్చుంటాను నేల మీద, మాట మీద. ఆ కూర్చున్నప్పుడు కొంచెం దేవుడు చదివేసుకుంటాను అనమాట, శ్లోకాలు అవన్నీ. ఇంకొన్ని శ్లోకాలు పని చేసుకుంటూ వింటాను. దాని తర్వాత సూర్య నమస్కారాలు అవన్నీ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి దీపం పెట్టుకుని తర్వాత టీ పెట్టుకుని తాగుతానండి. బ్రేక్ఫాస్ట్ అంటారా, 2 బిస్కెట్స్ తింటాను నేను. టీతో పాటు షుగర్ తక్కువ ఉండే బిస్కెట్స్ తింటాను. షుగర్లెస్ అన్న కానీ కొంచెం అందులోని మామూలుగా ఈ బ్రిటానియా బిస్కెట్స్ అలాంటివి కాకుండా కొంచెం 50-50 అలాగా డైజెస్టివ్గా, సాల్ట్ బిస్కెట్లు కాకుండా ఇక్కడ వీట్ థిన్స్ అని ఉంటాయండి, అవి తీసుకుని తింటాను ఒక 5-6. దాని తర్వాత నా పనులు చేసుకుంటాను, మిగిలిన పనులు ఉంటాయి, ఏమి ఉన్నాయో చూసుకుని చేసుకుంటూ ఉంటాను. వీడియోస్ చేస్తూ ఉంటాయండి చాలా వీడియోస్, కానీ నాకు పెట్టడానికి టైం సరిపోవట్లేదు. ఇంట్లో పనులు, బయట తిరగడాలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో నాకు. దానివల్ల ఏంటంటే అన్నీ చేసి ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ వేసుకోవడం అన్నీ నేను చేసుకోవాలి. అందులో పెద్ద ప్రొఫెషనల్ కాదు కదా, వీడియోస్ చేయడంలోని దాంట్లోని ఎడిటింగ్ చేయడంలో లేట్ అయిపోతుంది. నాకు అవకాశం టైం కుదిరినప్పుడు చేసి పెడుతున్నాను అనమాట మీకు. ఇంకా స్పీడ్గా చేస్తానండి, స్పీడ్గా చేస్తాను. ఫస్ట్ ఒక 5-6 స్లో చేసి 6 కొంచెం స్పీడ్ చేస్తాను. చేస్తున్నప్పుడు ఒక్కొక్క భంగి మీద జాస్ పెట్టాలంటారండి. ఫస్ట్ 6 మీద జాస్ పెట్టి చేస్తాను అనమాట. ఒకటే ఏది చేస్తున్నామని జాస్ పెట్టి చేస్తాను. దాని తర్వాత 6 కొంచెం స్పీడ్గా చేస్తాను. దాని తర్వాత నిలబడుకున్న ఎక్సర్సైజులు, పడుకుని కొన్ని ఎక్సర్సైజులు చేస్తాను అనమాట. అవన్నీ పెట్టలేదు మీకు, వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి. మా మనవాళ్ళు కూడా వచ్చి చేస్తుంటారండి నాతో పాటు వచ్చి. కొంచెం ఒకసారి మా మనవాడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ బాబు ఇంట్లోనే ఉంటాడు, వచ్చి చేస్తుంటాడు. ఇలాగా అంటుంటాడు అనమాట చేసేటప్పుడు. అవన్నీ కట్ చేసేస్తాను అనమాట. ఇంకా అలా కొంచెం చేతులు కాళ్ళు ఆడిస్తాను అంతే, పెద్ద నాకేం రావు. చేతులు కాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటాయని ఆడిస్తూ ఉంటాను అనమాట, అంతే. ఇంకొంచెం అంతేనండి. కొంచెం కీళ్ళు కొంచెం సాగుతాయి, వంగుతాయి, ఎముకలు కొంచెం జాయింట్లు కొంచెం కదలాడుతాయి అన్నట్టు చేస్తుంటాను అనమాట, అంతేనండి. మిగిలిన రోజంతా ఇంకా యాక్టివ్గా ఉండడం కోసం చేసుకుని మిగిలిన పనులు చేస్తుంటాను. గార్డెన్ వర్క్ అంటే మొక్కలు నీళ్ళు పోసుకోవడాలు, ఇంకా ఇంట్లో ఇల్లు అంటే పనులు చాలా ఉంటాయి కదండి, అన్నీ చేసుకుంటూ ఉంటాను. అందరికీ అదే పని కదా ఇంట్లో ఉంటే. హోమ్ మేకర్లు అంటే అంతే, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి. జాబులు పరిగెట్టకుండా ఇంట్లో ఉంటాం కదా, అందుకని ఇంట్లో నిదానంగా చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు వారంలో ఒక 5-6 సార్లు చేస్తాను. రోజు చేస్తాను అని చెప్పను నేను, ఒక 5-6 సార్లు మటుకు చేస్తాను. ఒకవేళ చేయకపోతే వాకింగ్కైనా వెళ్తాను. ఒక్కొక్కసారి అది కూడా కుదరదు ఇంట్లో పనుల వల్ల. ఒక వారంలోనే 5-6 సార్లు చేయాలని మటుకు మనసు ఉంటుంది. కానీ గార్డెన్ అటు ఇటు మొక్కలు నీళ్ళు పోయడం అటు ఇటు తిరుగుతూ ఉంటాను. అది కూడా ఎక్సర్సైజే కదా అన్నట్టు. మా పైకి కిందకి తిరగడం, మాకు అప్స్టైర్ మీద మాకు డూప్లెక్స్ మీద కొంచెం పైకి కిందకి దిగడానికి మెట్లు సరిపోతుందండి. మెట్లు ఇక్కడ దిగడం కాళ్ళు నొప్పులు వస్తుంటాయి నాకు, అంతేనండి. నచ్చిందా వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారా ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను? వచ్చిన ఎక్సర్సైజ్ చేతులు కాళ్ళు ఎలా ఊపుతున్నాను. నా వీడియోస్ చూసి ఎక్సర్సైజ్ చూసి నవ్వకండి. నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. కాళ్ళు చేతులు ఆడించేసి మఠం వేసి కూర్చుని దేవుడు పుస్తకం చదువుకుంటాను కొంచెంసేపు. అంతేనండి.